అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆగస్టు 15న మహిళలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3 శుభవార్తలు అయితే చెప్పారండి. 3 పథకాలు అయితే రాబోతున్నాయి. ఆ వివరాలు ఏంటో వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీరు షేర్ చేయని పక్షంలో లైక్ మాత్రం కంపల్సరిగా చేయండి. చూడండి, ఆగస్టు 15న మనకి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్నామని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో మహిళలు ఎవరైతే ఉంటారో జిల్లా వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా వారికి ఎటువంటి బస్ టికెట్ ఛార్జ్ అయితే తీసుకోవడం అయితే జరగదు. ఒకవేళ మీరు ఒక జిల్లా మారి ఇంకో జిల్లాకు వెళ్తే అక్కడ మీకు ఈ జిల్లా దాటిన తర్వాత నుంచి ఛార్జ్ అయితే చేయడం అయితే జరిగిద్ది అనమాట. ఇప్పుడు తూర్పుగోదావరి ఉంది, కోనసీమ నుంచి పశ్చిమ గోదావరికి వెళ్ళారంటే మీకు పశ్చిమ గోదావరి ఎంత దూరం వెళ్తారో అంత దూరం డబ్బులు తీసుకోవడం జరిగింది. అయితే మీరు కోనసీమ జిల్లాలో ఎక్కడ జరిగినా లేదా రాయలసీమ జిల్లాలో ఎక్కడ జరిగినా కూడా మీకు ఎటువంటి డబ్బులు ఛార్జ్ అయితే చేయరు. సో ఇది ఆగస్టు 15కి వస్తుంది, మనకు అందరికీ తెలుసు. మనకి జస్ట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు లాంటిది ఏదైనా ప్రూఫ్ చూపిస్తే వారికి మీకు ఉచిత బస్సు ప్రయాణం అయితే జరిగిద్ది. అలాగే దీనితో పాటు మహిళలకి ఎవరైతే గృహంలో 18 సంవత్సరాలు నిండిన వారు ఉంటారో వారందరికీ కూడా 1500 రూపాయలు అయితే ఇస్తామని అయితే ప్రకటించడం అయితే జరుగుతూ ఉంది. అయితే దీని గురించి ఇంకా అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. సో ఈరోజు మహిళలతో జరిగినటువంటి ఈ యొక్క సభా సమావేశంలో అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది. త్వరలోనే మీకు ఏదైతే మహాశక్తి పథకం ఉందో 1500 ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క 1500 రూపాయలు అయితే ఇస్తామని తెలియజేయడం జరిగింది. పెన్షన్ వచ్చే వరకు అయితే ఇదైతే ఇవ్వరన్నమాట. అలాగే దీంతోపాటు కేంద్రం ఇచ్చేటువంటి ఏవైతే 3 సిలిండర్లకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనకు రావడం జరిగింది. కేంద్రం అయితే ఉచితంగా స్టవ్ అయితే ఇస్తుంది దీపం పథకం కింద. 3 సిలిండర్ల పథకాన్ని కూడా మనకి ఆగస్టు 15 కానీ ఆగస్టు చివరిలో కానీ ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట. సో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి చంద్రబాబు నాయుడు గారు ఈ 3 పథకాలు మహిళల కోసం అమలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది వీడియో, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.